అందరూ సర్పంచ్ను ఏకైకంగా గెలిపించారు కదా. ఈ కర్నూలు పార్లమెంట్లో ఏం చేసినట్టే ఏకైకంగా సర్పంచ్ గెలిపిస్తే ఆ గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పినాం. పెద్ద మనిషి అందరూ వచ్చారు, ఆ రోజు మాట ఇచ్చిన. ఇదంతా ప్రభుత్వాలు కూడా ఇస్తుండే. దీనికోసం అంటే ఊళ్ళో అందరూ కలిసి ఉండాలి, లేకుంటే పోటీ చేస్తే ఈ గ్రూపు ఆ గ్రూప్ ఈ గల్లీ ఆ గల్లీ ఈ పార్టీ ఆ పార్టీ అభివృద్ధి సీదా సాఫీగా జరుగుతుందని చెప్పి ఏకైకంగా గెలిచేవాడికి గెలిచిన వాడికి ప్రోత్సాహిస్తాను. అట్లా నేను చేస్తాను. ఈ కర్నూలు పార్లమెంట్లో ఏకైకంగా గెలిచినటువంటి బీజేపీ తరఫున గెలిపిన సర్పంచ్ అందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను. అందుకే అది పట్టుకొని వెళ్ళచ్చు. మీరు రాలేనాడు 10 లక్షల రూపాయలు ఆ రోజు కూడా కొంత ఇచ్చినా ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏం చేసి పెట్టి వస్తాయి. ప్లస్ వాటర్ ప్లాంట్ జిమ్ కూడా ఇంకా నిధులు ఇస్తూనే ఉంటా. ఈ 10 లక్షల మాట ఇచ్చిన బట్టి ఆ మాట కూడా మీకు వచ్చి మీకు ఇస్తాను.